ఒకప్పుడు దివిసీమలో వచ్చిన ఉప్పెన రాష్ట్రంలో కనబడుతుందని బీజేపీ నేత బోరు నరసింహగౌడ్ అన్నారు. ఇప్పటి వరకు వరదల వల్ల 33 మంది చనిపోయారని, చాలా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. రహదారులన్నీ కొట్టుకుని పోయాయని, చెరువుల్లో గండిపడి పంట నష్టం జరిగిందన్నారు. ఇంత జరిగినా కేసీఆర్ స్పందించకుండా మహారాష్ట్రలో రాజకీయాలు చేసేందుకు వెళ్తున్నారని, తెలంగాణలో సీఎం లేస్తేనే మంత్రులు అధికారులు లేస్తారని నరసింహగౌడ్ విమర్శించారు. ఒక కంట్రోల్ రూమ్ లేదు, జరిగినటువంటి నష్టాన్ని ఎట్లా బయటకెళ్ళే ప్రజల్ని కాపాడాలనే ఆలోచన లేదు. మొత్తం రాష్ట్రాన్ని గాలి కొదిలి వారు మహారాష్ట్ర రాజకీయాల్లో, ఇక్కడ ప్రజలు మునిగిపోతే వారు మహారాష్ట్ర రాజకీయాల్లో మునిగిపోయారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాయుసేన ద్వారా ఎన్డీఆర్ఎఫ్ టీంలు పెట్టి ప్రజల్ని రక్షిస్తుంటే, ఊళ్ళు జలదిగ్బంధం అయితే ప్రజల్ని లిఫ్ట్ చేస్తుంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని నీటికి వదిలేసి మహారాష్ట్ర రాజకీయాల మీద పడ్డాయి. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి, ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి లేస్తేనే యంత్రాంగం లేస్తుంది. ముఖ్యమంత్రి పడుకుంటే యంత్రాంగం మంత్రి మొత్తం పడుకుంటుంది. ఎందుకంటే మంత్రులకు పవర్ లేదు, అధికారులకు పవర్ లేదు, వీళ్ళకు సొంతగా ఆలోచించే శక్తి కూడా నశించింది. చప్పట్లు కొట్టే బ్యాచ్ తప్పితే స్వతగా చర్చించేది కానీ ఆలోచించే బ్యాచ్ లేదు. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మహారాష్ట్ర తర్వాత చూసుకోవచ్చు, మేల్కొని తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని అంచనా వేసి వాళ్ళకి సహాయక చర్యలు తీసుకోవాలని మేము